మీ సంగతేమో మాకు తెలీదు కానీ, ఏదైనా పండగొచ్చిందనంటే తెలంగాణలో మాత్రం ముక్క, సుక్క 2 ఉండాల్సిందే. ఇప్పుడు ఇదెందుకు చెప్తున్నాను అనంటే, ఇప్పుడు నేను చేయబోతున్నది మటన్ కర్రీ. చాలా సింపుల్‌గా ముక్క మాత్రం చాలా మెత్తగా ఉండి ఈజీగా అయిపోతుంది. బ్యాచిలర్స్ ఎవరున్నా కూడా ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలాగో అయితే ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. చూడండి. ఫస్ట్ మటన్నయితే నీట్‌గా కడిగేసుకొని దాంట్లో ఉప్పు, కారం, అల్లం, మసాలా అలాంటివి ఏమైనా ఉంటే మొత్తం మ్యారినేట్ చేసేస్తే పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక గిన్నెలో ఇలా గిన్నె తీసుకొని దాంట్లో సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. దానికి ముందు మీరు మటన్ కర్రీని దేనితో అంటే ఏ కాంబినేషన్‌తో తింటారు అనేదైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. చపాతీలోకా లేకపోతే వైట్ రైసా లేదంటే జీరా రైసా అలా ఏ రైస్‌తో మీరు ఎక్కువగా తింటారో అనేదైతే నాకైతే కామెంట్ చేసి చెప్పండి. నేను దేనితో ఎక్కువ తింటానో నేను మీకు లాస్ట్‌లో చెప్తాను. ఇప్పుడైతే నూనె కాగిన తర్వాత దాంట్లోకి అన్నీ హోల్ గరం మసాలా అయితే వేసుకోవాలి. నేను చూపియలేదు. హోల్ గరం మసాలా వేసుకొని తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలనైతే అందులోకి వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత దాంట్లోకి మళ్ళీ మనం తరిగి పెట్టుకున్న పుదీనానైతే వేసుకోవాలి. పుదీనా అయితే మస్ట్‌గా ట్రై చేయండి మటన్‌లోకి. చాలా టేస్టీగా మంచి ఫ్లేవర్‌తోని బావుంటుంది. ఒకసారి మీరైతే ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే పుదీనాతో అయితే ట్రై చేయండి. ఇప్పుడు మనం పుదీనా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇలాగా కలుపుకొని ఉల్లిగడ్డలు కొంచెం మగ్గే వరకు ఉల్లిపాయలు కొంచెం మగ్గే వరకు అయితే వేయించుకోవాలి. మనకి పుదీనా ఫ్లేవర్ అనేది బయటికి స్మెల్ బాగా వస్తుంది. ఆ ఫ్లేవర్ వచ్చినప్పుడు మనకది పర్ఫెక్ట్‌గా కుక్ అయిందనేసి అయితే అర్థం చేసుకోవాలన్నమాట. ఇలా 1 నిమిషానికి 2 నిమిషాలకు ఒకసారి మొత్తం మగ్గేదాకా కలుపుకోవాలి. ఇలా ఉల్లిగడ్డలు మరుగుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసి ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్నది ఉంది కాబట్టి మనం ఇందులోకి అల్లం, పసుపు అలాంటివి ఏమి వేయడం లేదు. డైరెక్ట్‌గా అందులోనే వేసాం కాబట్టి దాన్ని డైరెక్ట్ వేసేయడమే. మళ్ళీ ఇందులో వేస్తే అల్లం కొంచెం ఇంకా బాగా ఫ్లేవర్‌తో వస్తుంది స్మెల్. అందుకనేసి వేయట్లేదు. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఆ మటన్ అయితే ఉల్లిపాయలోకి వేసేసి ఆయిల్ అంతా మటన్‌కి పట్టేలాగా అయితే ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం ఆయిల్ అంతా మటన్‌కి పట్టేలాగా ఒక్కసారి కలిపేసి ఒక 10-20 మినిట్స్ వరకైతే దాన్ని వదిలేయాలి. ఒక 20 మినిట్స్ తర్వాత అయితే ఇలా అయిపోతుంది. ఇలా అయిపోయిన దాన్ని మంచిగా కలిపేసుకొని మనము సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలనైతే అందులోకి వేసుకోవాలి. ఒక్క టమాటా అయితే సరిపోతుంది. మీరు ఎక్కువ తీసుకోకండి. ఒక టమాటా తీసేసుకొని దానిపైననే కొత్తిమీర వేసేసి దానిపైన కొత్తిమీర వేసేసిన తర్వాత దానిపైన ఉప్పు వేసేసుకొని ఇప్పుడు ఈ ఉప్పు వేసిన తర్వాత ఇంకో 10-15 మినిట్స్ అలాగే ఉంచేయండి. ఒక 15 మినిట్స్ తర్వాత ఇలాగ మొత్తం ఆయిల్ అంతా బయటకొచ్చేస్తుంది. ఆయిల్ అంతా బయటకొచ్చేసిన తర్వాత ఇలా మంచిగా కలుపుకొని మీకు కావాల్సినంత అంటే వాటర్ పోయొచ్చు, పోసుకోకపోవచ్చు. అది మీ ఇష్టం ఆప్షనల్. నేను ఇప్పుడు గ్రేవీలాగే చేస్తున్నాను కాబట్టి నేను అంటే ముక్క మంచిగా మెత్తగా ఉండాలి కాబట్టి నేను ఒక హాఫ్ కప్ అంటే ఒక గ్లాసున్నర వాటర్ అయితే పోసుకున్నాను. ఇలా వాటర్ మొత్తం మగ్గుతున్నప్పుడు మీకు కావాల్సిన మసాలాలు అయితే వేసేసుకొని మళ్ళీ పైన కొత్తిమీర చల్లేసుకుంటే అయిపోయినట్టే.